హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమల్ నాని బ్లాగ్స్. ఈరోజు ఇంకో 2 ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. అది ఏంటంటే, రీసెంట్గా మన యాక్షన్ కెమెరా తీసుకున్నాను కదా, దాన్ని అన్బాక్సింగ్ చేసి చూపించాను. ఒకవేళ ఎవరైనా అది మిస్ అయితే నేను పక్కన మనకి టాప్లో ఐ సింబల్ ఉంటుంది, అందులో వదిలేస్తాను ఆ వీడియోని, మీరు అక్కడ చూడొచ్చు. దానికోసం నేను క్యారీ కేస్ తీసుకున్నాను. గోద్రేజ్ ఎయిర్ది రూమ్ ఫ్రెషనర్ వచ్చింది. అంటే ఇది ఏంటంటే నార్మల్ రూమ్ ఫ్రెషనరు మనం బాటిల్ టైప్ ఉంటుంది పెద్ద సైజులో, అది ప్రెస్ చేస్తే రూమ్ ఫ్రెషనర్ వస్తుంది. కానీ ఇది కొత్త టెక్నాలజీ ఏంటంటే బ్లూటూత్, మొబైల్ బ్లూటూత్తోని దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఇంకోటి ఇందులో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్ స్ప్రే సిస్టమ్ ఉంటుంది. అంటే మనం టైం సెట్ చేసుకోవచ్చు, 10 మినిట్స్కి ఒకసారి, 20 మినిట్స్కి ఒకసారి, 40 మినిట్స్కి ఒకసారి, అట్లా రూమ్ మొత్తం ఫ్రెష్ అయ్యేటట్టు స్ప్రే వస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. లేదు అని అంటే బ్లూటూత్, మొబైల్ బ్లూటూత్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. నేను ఈ 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఈ 2 ప్రోడక్ట్స్ పర్చేస్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. మీకు ఎవరైనా కావాలంటే ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ సైట్ లింక్, డిస్క్రిప్షన్లో ఆ సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లోనే నేను ఇది తీసుకుంది. సో మనం ఇంకేం డిలే చేయకుండా మన అన్బాక్సింగ్ స్టార్ట్ చేసాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా 2 ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తానని. ఒకటి ఇది మన యాక్షన్ కెమెరాకి తీసుకున్న క్యారీ కేస్. ఇందులో మనకి యాక్షన్ కెమెరాకి సంబంధించిన మౌంటింగ్స్, యాక్సెసరీస్ ప్లస్ కెమెరా అన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు డెలివరీ అయింది. నిన్న ఆర్డర్ చేశాను నేను, అంటే ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఆర్డర్ చేశాను, ఈరోజు డెలివరీ అయింది. ఇది గోద్రేజ్ ఎయిర్ రూమ్ ఫ్రెషనర్. చెప్పాను కదా, బ్లూటూత్ సిస్టమ్తో ఇది యాక్టివేట్ చేసుకొని దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చని. సో ఈ 2 నేను ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఇది గోద్రేజ్ ఎయిర్ ఫ్రెషనర్ చేద్దాము. రూమ్ ఫ్రెషనర్, సారీ గోద్రేజ్ ఎయిర్ రూమ్ ఫ్రెషనర్. ఇది నాకు అరౌండ్ 600 చేంజ్ పడింది. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. చాలామంది అడుగుతున్నారు అన్న కాస్ట్ ఎంత అని, మా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ. ఆ కాస్ట్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కానీ డిస్క్రిప్షన్ ఎవరు చూడట్లేదు అనుకుంటా, బై మిస్టేక్. చూడండి, దిస్ ఈస్ ద ప్రోడక్ట్, గోద్రేజ్ ఎయిర్ స్మార్ట్ మ్యాటిక్. ఇది మిషన్, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బాక్స్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. బాక్స్ కంటెంట్ ప్యాకేజ్ బాగానే ఉంది, కాకపోతే ఇది అంటే మన గోద్రేజ్ బ్రాండ్ కంపెనీ కాబట్టి ఇది బాక్స్ బాగానే ఉంది. కానీ అమెజాన్ ప్యాకింగ్ మాత్రం అంత మంచిగా లేదు, కొంచెం డెలికేట్ ఉంది. దీని ఇన్వాయిస్ ఇది సైడ్కి పెట్టేద్దాం. బాక్స్ చూడండి, బాక్స్ పైన ఏముందో బ్లూటూత్ ఎనేబుల్డ్, అంటే మన ఫోన్ బ్లూటూత్తో ఇది ఆపరేట్ చేయొచ్చు. స్మార్ట్ షెడ్యూలర్ అంటే మనకు 10 మినిట్స్, 20 మినిట్స్, 40 మినిట్స్కి ఒకసారి ఆటోమేటిక్గా ఇది రూమ్ ఫ్రెషనర్ స్ప్రే స్ప్రింకిల్ చేయడానికి దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ ఓన్లీ ఆల్కలైన్ బ్యాటరీస్, ఇది బ్యాటరీ సిస్టమ్తో నడుస్తుంది. చూడండి, ఈ బాక్స్ పైన కంటెంట్ అబౌట్ ద ఫ్రేగ్రెన్స్ ఇచ్చాడు ఇక్కడ, ప్లస్ బ్లూటూత్ ఎనేబుల్డ్, స్మార్ట్ షెడ్యూలర్, రోర్ రీఫిల్ అలర్ట్, అంటే రీఫిల్ అయిపోతుంటే కూడా మనకి స్ప్రే అయిపోతుంటే కూడా అలర్ట్ ఇస్తుంది. ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ స్ప్రే కూడా ఉందన్నమాట. బటన్, దీంట్లో లో బ్యాటరీ అలర్ట్, ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కానీ అలర్ట్ ఇస్తుంది మనకి. మాన్యువల్ ఆపరేషన్ అవైలబుల్ వయా పుష్ బటన్, అంటే పుష్ బటన్ మాన్యువల్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. ఇది చూడవచ్చు, ఓపెన్ చేద్దాం. ఇందులో నేను పర్చేస్ చేసింది ఏంటంటే స్ప్రే వితౌట్ స్ప్రే, ఓన్లీ మిషన్ కూడా దొరుకుతుంది. ఇది నేను ఆర్డర్ చేసిన గోద్రేజ్ ఎయిర్ ఫ్రెషనర్ మెషిన్. ఈ బాక్స్లో ఇంకేం లేదు, ఓన్లీ యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. చూద్దాం, జస్ట్ ఇది యూజర్ మాన్యువల్, ఇది ప్లస్ స్మార్ట్ ఫ్రీక్వెన్సీ. ఇది టైట్ చేయాలా, ఇది టైట్ చేసేస్తే మనకు స్టేబుల్గా ఉండిపోతుంది. ఇందాక ఊగుతుంది కదా లిటిల్ బిట్, ఇప్పుడు లేదు. చూడండి, ఓపెన్ చేశాను కదా బాక్స్, మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. ఇది 10 మినిట్స్కి, 20 మినిట్స్కి, 40 మినిట్స్కి. లేదు అంటే మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రేగ్రెన్స్ బాటిల్ కూడా ఇక్కడ లోపల ఉంది చూడండి, ప్యాషన్ అరోమా ఎఫెక్ట్స్. ఇది ఆటోమేటిక్ స్ప్రే రిఫిల్. ఇది
2200 స్ప్రేస్ గ్యారంటీగా ఇస్తున్నాడు అనమాట గోద్రేజ్ ఎయిర్ మ్యాటిక్ వాళ్ళు. ఇది ఇందులో ఫిక్స్ చేసుకోవాలి ఈ పిన్తో సహా. బ్యాటరీస్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చాడు, అంటే బ్యాటరీ పవర్ ఆన్ కావద్దని ఇది అడ్డం మనకు సేఫ్టీ గార్డ్ ఇచ్చాడనమాట. ఈ సేఫ్టీ గార్డ్ తీసేద్దాం. బ్యాటరీస్ కరెక్ట్ పొజిషన్లోనే సెట్ అయి ఉన్నాయి. ఇది క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఇది ఆన్ చేద్దాం. ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 10 minutes ఫ్రేమ్లో ఉంది నాకు తెలిసి. ఇది చూడండి, మీకు ఇక్కడ చిన్న లైట్ కనిపిస్తుంది చూడండి, బ్లింకింగ్ లైట్. ఇది ఒక గ్రీన్ కలర్ లైట్ వచ్చి వెళ్తుంది కదా. ఇప్పుడు ఇది మనకు 10 minutes ఫ్రేమ్లో ఉంది. 10 minutesకి ఒకసారి ఇది ఆటోమేటిక్గా స్ప్రే చేస్తుంది అనమాట. అగో ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు వచ్చింది చూడండి, ఒక చిన్న స్ప్రే వచ్చిపోయింది, స్ప్రే టైప్. దీని స్మెల్ మాత్రం చాలా బాగుంది, అరోమా సిస్టమ్. మనం దీనికి వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్లోర్ లెవెల్కి 2 meters హైట్లో, మన ఇది ఫ్లోర్ అనుకోండి, ఒక 2 meters హైట్లో లేపి ఇది వాల్ హ్యాంగింగ్ చేసుకుంటే ఎయిర్లో మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇది దీన్ని బ్లూటూత్ సిస్టమ్ ఆన్ చేసుకొని బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా మనకు బ్లూటూత్ ఎనేబుల్ కూడా ఉందన్నమాట. బ్లూటూత్తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ బ్లూటూత్ ఎలా అనేది చెప్తాను నేను. మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో మీరు ఇక్కడ టైటిల్ కొట్టచ్చు. ఒక నిమిషం, ఇందులో సెర్చ్లో కొట్టండి GOD గోద్రేజ్ ఎయిర్. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చింది గోద్రేజ్ ఎయిర్ స్మార్ట్మాటిక్ యాప్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. చూడండి మనకి ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేసుకున్నాం. మనకి ఇచ్చాడు లాగిన్ సిస్టమ్ అని ఇచ్చాడు. సైన్ ఇన్ విత్ ఎంటరింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ వెరిఫై యూజింగ్ OTP. ఓకే, కంటిన్యూ. లేదంటే ఆర్ త్రూ ఫేస్బుక్ ఆర్ గూగుల్, ఫేస్బుక్ ద్వారా లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవడానికి ఇవన్నీ స్కిప్ చేసేద్దాం. కింద స్కిప్ బటన్ ఇచ్చాడు కదా. సో ఓకే, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇద్దాం మనం. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాను, దాంట్లో మనకు OTP వస్తుంది. OTP రాగానే ఎంటర్ చేద్దాం. OTP వచ్చేసింది. వెరిఫై OTP. ఓకే, వచ్చేసింది. ఇది మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేద్దాం. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మనం క్రియేట్ చేసేసుకున్నాం. క్లిక్ ప్లస్ బటన్ టు యాడ్ ఏ డివైస్. ఇది ప్లస్ బటన్ అడుగుతుంది కాబట్టి ప్లస్ బటన్ నొక్కుతాము. సర్చింగ్ అంటే బ్లూటూత్ ఆన్ చేసుకొని ఆ డివైస్ని మనకు సర్చింగ్ చేసుకుంటుంది. చూడండి, సర్చింగ్ ఫర్ డివైస్, 1 device ఇస్ ఫౌండ్ చూపించింది మనకి ఇక్కడ. మీకు లైట్ ఫోకస్కి ఇది కనపడకుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు యాడ్ చేస్తాము. కనెక్టింగ్ యాడ్ అవుతుంది. మనకి ఏదైనా టైటిల్ ఇచ్చుకోమంటుంది. మనం ఇది ప్రజెంట్ హాల్లో పెడదాం కాబట్టి లివింగ్ రూమ్ అని ఇద్దాం. సెలెక్ట్ రీఫిల్ వేరియంట్. మనకు రీఫిల్ వేరియంట్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఇది మనకు రీఫిల్ వేరియంట్ ఏది ఉంది ఇందులో, బ్లాక్ కలర్ ఉంది. అంటే బ్లాక్ కలర్ ఏరోమాటిక్, పింక్ టైటిల్ ఇచ్చాడు అనమాట. చూద్దాం పింక్ టైటిల్. ఇది పింక్ ఎరోమా ఎఫెక్ట్స్ ప్యాషన్ టైటిల్ ఇదే కాబట్టి మనకున్న రీఫిల్ కూడా అదే కాబట్టి సేవ్. అయిపోయింది, చూసారు కదా. కంట్రోల్ డివైస్ ఇవన్నీ చూపిస్తుంది మనకి దీంట్లోనే. ఇప్పుడు మనకి ఇక్కడ కంట్రోల్ డివైస్ అని ఉంది. కంట్రోల్ చేద్దాం డివైస్ని ఒకసారి. కంట్రోల్ డివైస్ లివింగ్ రూమ్లో ఉంది కాబట్టి ఆన్ ఆఫ్ కనెక్టింగ్, మళ్ళీ కనెక్టింగ్ బటన్ ఆన్ అయింది, కనెక్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇది షెడ్యూల్డ్ మై డివైస్, ఫెచ్చింగ్ డివైస్ స్టేటస్. ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ అయిపోయింది. ఇది కనెక్టెడ్ ఆన్లో ఉంది. ఇప్పుడు స్ప్రే ఇంటర్వెల్స్ నాట్ అప్లికబుల్. మనకి ఇందులో కూడా సెట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ మై డివైస్ షెడ్యూల్ చేసుకున్నాం. యాక్టివేట్ ప్రతిరోజు ప్రజెంట్ షెడ్యూల్స్ ఎవ్రీ 10 minutesకి ఒకసారి ఉంది. 7 మార్నింగ్ 7 నుంచి 2 మధ్యాహ్నం 2 వరకు టైమింగ్ ఇచ్చాడు. ఎవ్రీడే అది యాక్టివేట్ చేసుకోవాలంటే ఎవ్రీ 10 minutesకి ఒకసారి వస్తుంది. ఇది
మళ్ళీ ఈవినింగ్ 4 to 10 కూడా, అంటే ఎవ్రీ 10 minutesకు ఇది కూడా యాక్టివేట్ చేసుకుంటే మనకు యాక్టివేట్ అయిపోతుంది ఇది 11 PM వరకు. లేదంటే మనం కొత్త షెడ్యూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ టైం 6:55 PM అని ఇచ్చాడు. ఎవ్రీ 40 minutes అని మనం సెట్ చేసుకుందాం. నేను చూపిస్తాను మీకు. ఎవ్రీ 40 minutesకి ఒకసారి, రిపీట్ ఆల్ డేస్, ఎవ్రీ 40 minutes మనం సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ టైం మార్నింగ్ 7కి. మార్నింగ్ 7 o'clock సెట్ చేశాను ఇది. రిపీట్ ఆల్ డేస్ అంటే ఎవ్రీ డే 6:55 AM పెట్టాను. ప్లస్ ఎండ్ టైం వచ్చి 8:55, అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు సెట్ చేసి పెట్టాను టైం. ఫర్ ఎవ్రీ 40 minutes ఒకసారి ఇది మనకు స్ప్రే ఇస్తుంది. ఎవ్రీ 40 minutesకి మనకి స్ప్రే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయలేక్కర్లేదు. నేను జస్ట్ బ్యాక్ వచ్చేసి పిచ్చింగ్ డివైస్ స్టేటస్, కంట్రోల్ డివైస్, ఇందులో నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్గా అయినా సరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది లాగిన్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ దీని స్టేటస్ అంతా లాగిన్ అయిపోయింది. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ 40 minutesకి ఒకసారి స్ప్రే అయ్యేటట్టు నేను టైమింగ్ పెట్టాను. ఆటో టైమర్ ఆఫ్, అంతా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం ఏదైతే షెడ్యూల్ టైం పెట్టుకున్నామో ఆ షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఇది. సో దిస్ ఈస్ ద బ్లూటూత్ ఎనేబుల్డ్ స్ప్రే రూమ్ ఫ్రెషనర్. నేను పర్చేజ్ చేసింది అమెజాన్లో. దీని లింక్ కూడా మీకు ఇస్తాను. ఇదన్నమాట నా డివైస్. ఇంకో బాక్స్ ఉందని చెప్పాను కదా, అది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చెప్పాను కదా రెండు అన్బాక్సింగ్ చేస్తాను. దీనిపైన గ్రీనరీ గురించి ఇచ్చాడు. అంటే బాక్స్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేయొద్దని, నార్మల్గా యూజ్ చేసి గ్రీనరీకి ఫ్యూచర్లో ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలని చిన్న టైటిల్ ఇచ్చాడు మనకి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఫర్ అవర్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. రెడ్యూసింగ్ ప్యాకేజ్ మెటీరియల్ ఈజ్ వన్ టువర్డ్స్ ఏ గ్రీనర్ ఫ్యూచర్. అంటే ప్యాకేజ్ మెటీరియల్ రిడ్యూస్ చేయడం వల్ల మనకు పేపర్ వర్క్, ప్లాస్టిక్ వర్క్ తగ్గిపోతుంది. ఆ గ్రీనరీ ఎక్కువ చెట్లు కట్ చేసి ఈ పేపర్స్ అనేది తయారు చేస్తారు కాబట్టి అది తగ్గియాలని అమెజాన్ ఆలోచన. ఇది ఇంకోటి ఏంటంటే ఇది అమెజాన్ ఓన్ బ్రాండ్. అమెజాన్ బేసిక్స్ అనేది ఓన్ బ్రాండ్. వీళ్ళు సొంతంగా తయారు చేయించి వీళ్ళే సేల్ చేస్తున్నారు వాళ్ళ సైట్లో. గోప్రో కేస్ లార్జ్ సైజ్. ఇది యాక్షన్ కెమెరాకి లార్జ్ సైజ్. అంటే లార్జ్ సైజ్ అంటే 2 కెమెరాస్ పెట్టుకోవచ్చు. ఒక సింగిల్ కెమెరా కాకుండా యాక్షన్ కెమెరాస్ 2 పెట్టుకొని దాని యాక్సెసరీస్ కూడా పెట్టచ్చు. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. చూడండి, దిస్ ఇస్ ద క్యారీ కేస్. ఇందులో ఏం లేదు, కీప్ ఫ్రెష్ చిన్న సింబల్ ఇచ్చారంటే ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ ప్రోడక్ట్స్. బాక్స్ సైడ్ పెట్టేద్దాం. దిస్ ఇస్ ద క్యారీ కేస్. క్యారీ కేస్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. చిన్న కవర్ ఓపెన్ చేశాను. ఇది నార్మల్ క్యారీ కేస్ టైప్ ఉంది, కాకపోతే కొంచెం స్టెబిలిటీ, బాడీ బిల్డింగ్, ఈ కార్నర్స్ బిల్డింగ్ అనేది కొంచెం గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. అంటే కింద పడ్డా కానీ లోపల యాక్సెసరీస్కి, పార్ట్స్కి, మన ప్రోడక్ట్స్కి ఏం కాకుండా. మీరు ఇక్కడ చూడొచ్చు, జిప్ పైన టైటిల్ ఇచ్చాడు అమెజాన్ బేసిక్స్. అంటే ఇది ఓన్ బ్రాండ్. అమెజాన్ బేసిక్స్ అనేది ఓన్ బ్రాండ్గా వాళ్ళతో సొంతంగా తయారు చేయించి అమ్ముతున్నారు అన్నమాట. 2 zips ఇచ్చాడు. దిస్ ఈస్ ద ఇన్సైడ్ లుకింగ్ ఆఫ్ క్యారీ కేస్ ఆఫ్ యాక్షన్ కెమెరా. ఇది యాక్సెసరీస్ ప్లేస్ చేసుకునే, మనకు మొత్తం యాక్సెసరీస్ ప్లేస్ చేసుకునేది అనమాట. ఇది ఎక్కువ స్పేస్. ఇది
మనకి ఇది ఉన్నది ఏంటంటే గోప్రో కెమెరాని ప్లేస్ చేసుకోవడానికి ఇది తీసి చూపిస్తాను మీకు. ఇది థర్మాకోల్ సీట్ టైప్ ఉంది. ఇది కొంచెం కుషన్ మెటీరియల్ టైప్ బాగుంది. కెమెరా ఇందులో పెడితే డ్యామేజ్ కాకుండా ఉండడానికి నా యాక్షన్ కెమెరా ఇందులో ఫిట్ చేసాను. చూద్దాం. మీరు చూడొచ్చు, ఇది మంచిగా కూర్చుని పోయింది ఇందులో సేఫ్టీగా. అంటే ఈ కెమెరా ఎక్కడికి మూవ్ కాదు. కావాలంటే మనం ఇది ఇంకో విధంగా అయినా పెట్టచ్చు. ఇలా పెట్టినా కానీ కెమెరా మూవ్ కాదనమాట. చూడొచ్చు మీరు, ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది ఇది. లేదంటారా ఇట్లా పెడదాం. ఇలా పెడితే మనకి ఇంకా సేఫ్టీ. ఇట్లా పెడితే ఇది కొంచెం లూజ్గా ఉంది ఈ గ్యాప్. ఇది ఎస్పెషల్లీ హీరో గ్రోప్రోకి సెట్ చేసింది కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది ఇది. కాకపోతే మనకు స్టెబిలిటీగా కెమెరా ఊగకుండా ఉండాలి. మన కెమెరా వేరే మోడల్ అయినా సరే ఊగకుండా ఉండాలి అని అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెడితే మన కెమెరా ఊగట్లేదు. చూడండి, అంత ఎక్కువ షేక్ రాదు రన్నింగ్లో ఉన్నా కానీ ఎక్కడ పెట్టినా కానీ. ఇది ప్లస్ ఇంకో కెమెరా కూడా ఇక్కడ పెట్టవచ్చు. ఈ చుట్టుముట్టు ఇవన్నీ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు యాక్సెసరీస్ పెట్టడానికి నేను ఇది యాక్సెసరీస్ అన్నీ పెట్టి నా ట్రావెల్ బ్లాగ్లో నేను చెప్తాను. ఒక ట్రావెల్ బ్లాగ్ ప్లాన్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్తోని. దాంట్లో ఈ క్యారీ కేస్ తీసుకొని వెళ్తాను. ఇందులో ఏమేమి పెట్టాను ఆ రోజు మీకు ఇంకో వీడియో ట్రావెల్లో నేను ఇందులో ఉన్న యాక్సెసరీస్ ఏమేమి ఫిట్ అవుతాయి, ఎక్కడ ఏమి పెట్టచ్చో అవన్నీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ నేను ఇది అన్బాక్సింగ్ కాబట్టి అన్బాక్సింగ్ జస్ట్ ఫిట్ అవుతుందా లేదా అని మాత్రమే మీకు చూపించాను. దీని కేస్ ఇది. మళ్ళీ ఇందులో నేను ఫిక్స్ చేసేద్దాం వేస్ట్ చేయకుండా. చూడొచ్చు, సిలికాన్ జెల్ ఇచ్చాడు, ఇది కూడా పెట్టేద్దాం. సో దిస్ ఈస్ ద ప్యాకింగ్ ఆఫ్ అమెజాన్. ఇక్కడ ఒక చిన్న జిప్ టైప్ అంటే మన నెట్ టైప్ ఇచ్చాడు అనమాట. ఇంతే ఇందులో ఉన్నది. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. మీకు సౌండ్ వినొచ్చు. ఇది బిల్డింగ్ క్వాలిటీ బాగానే ఉంది. మరి లో క్లాస్ అయితే ఏం లేదు. ఇది అరౌండ్ 800 చేంజ్ పడింది నాకు. దీనిది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు కావాలి అంటే. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ విచ్ ఐ హ్యావ్ డన్ అన్బాక్సింగ్. ఇది అనమాట దీని యాక్షన్ కెమెరా క్యారీ కేస్ అన్బాక్సింగ్. చేసిన అన్బాక్సింగ్ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.